Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 73కి వెల్కమ్. ప్రశాంతంగా రావణుడు చంపిన రాముడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఓం జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అదేవిధంగా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడవచ్చు. రామాయణం ఎపిసోడ్ 73. రావణుడు ఆ రణభూమిలో నిహితుడై పడిపోగానే విభీషణుడు ఏడుస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తి, అన్నయ్య, ఆనాడే నేను నీకు చెప్పాను, యుద్ధానికి వెళ్ళవద్దు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పు నువ్వు దిద్దుకో అన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల ఈనాడు ఎలా పడిపోయావో చూడు. ఆ రోజున దర్పముతో ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, కుంభకరుడు, అతిరథుడు, అతికాయుడు, నరకాంతకుడు నా మాట వినలేదు. మా అన్నయ్య జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాలు నిర్వహించాడు, మిత్రధర్మాన్ని నేర్పి స్నేహితులకి కానుకలిచ్చాడు, భూరి దానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసిన వాడు ఇవాళ కేవలం కింద పడిపోయి పనికిరాని వాడిగా చేతులు భూమికి ఆంచి నోరు తెరిచి ఉండిపోయాడు. శాంతి పొందిన అగ్నిహోత్రంలా ఉన్నావు అని ఏడిచాడు. రాముడు, విభూషణ, నీకొక మాట చెబుతాను. నీ అన్నయ్య యుద్ధం చేయడానికి బెంగ పెట్టుకోలేదు, భయపడలేదు, ఉత్సాహంతో యుద్ధం చేసి పడిపోయాడు. ఒక వీరుడు ఎలా పడిపోవాలని కోరుకుంటాడో మీ అన్నయ్య కూడా అలానే పడిపోయాడు అన్నాడు. అంతఃపురం నుండి కొన్ని వేల అంతఃపుర కాంతులు పరిగెత్తుకుంటూ వచ్చి, రావణా, నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా 5వ తనము వెళ్ళిపోయింది, భోగము వెళ్ళిపోయింది, ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు అన్నారు. ఆ సమయంలోనే అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడికి మహిషి అయిన మండోదరి వచ్చి రావణ్ణి కౌగిలించుకొని, ఇవాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు. నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమి కొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు, 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు, గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుషుడి చేతిలో మరణించావు. ఆ రోజు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి నీ 10 తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను, రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను అని లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోతే నీ మనసులో శంక కలగలేదు, నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు. అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకొని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు. నీకప్పుడైనా అనుమానం రాలేదు? ఒక్క మనుషుడైన రాముడి చేతిలో చనిపోయావా అని పక్కకి తిరిగి రాముడిని చూసింది. రాముడిని చూడగానే మండోదరి,
ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ, నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు. దేవతలందరినీ వానర రూపం ధరింపజేసి వాళ్ళని వెంటబెట్టుకొని శంఖచక్ర గద పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఇన్నిసార్లు చూసినా నీకు వచ్చింది విష్ణువని ఎందుకు అర్థం కాలేదు రావణ? నువ్వు రాముడి చేత సంహరించబడ్డావని లోకం అనుకుంటుంది. నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చేయాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి. ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్య రాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు. వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామం అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మను యందు కామం పుట్టి ఆవిడిని నువ్వు అనుభవించడం కాదు. నువ్వు నీ రాజ్యము నీ వారు భ్రష్టు అవ్వడము కోసం నీకు ఆ కోరిక పుట్టింది. దుర్మతి, నీకు సీతమ్మ ఎవరో అర్థం కాలేదు. ఆవిడ రోహిణి కన్నా అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుగమించి వచ్చిన ఇల్లాలని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు. ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వల్ల నువ్వు పొందే సుఖం ఏమీ లేదు, నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వపుణ్యం వల్ల కాంచన లంకను అనుభవించావు, ఎన్నో సుఖాలు పొందావు. సీతమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చి ఈనాడు పడిపోయావు. విభూషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు. ఆ పుణ్యఫలం ఇవాళ విభూషణునికి అనుభవంలోకి వచ్చింది, బ్రతికిపోయాడు. రావణ, సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా? నాకన్నా గొప్ప రూపవత? నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా? సీత నాకన్నా ఎందులో గొప్పది? నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవరాజైన మయుడు, నా భర్త లోకములకు గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాథుడు, నేనున్నది కాంచనలంకలో అని అహంకరించాను. ఇది నిలబడలేదు, అబద్ధమైపోయింది. ఇవాళ నాకు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు. నీకు తల కొరివి పెట్టడానికి ఒక కొడుకు కూడా లేడు. నువ్వు మహాపాతకం చేయడం వల్ల 10 రోజుల్లో నా పరిస్థితి ఇలా అయిపోయింది. మహాప్రతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కింద పడితే ఆ ఇల్లు నాశనమైపోతుంది అని బాధపడింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ప్రతివ్రత అయిన పేరుకుడి భార్య నేను చేసిన పని వల్ల ఏడవడం కాదు. నా భార్య నేను చేసిన పని వల్ల ఏడ్చినా ఆ పాపం వల్ల నేను నశించిపోతాను. రాముడు, ఆవిడ చాలా శోకించింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు. ఈ శరీరానికి చేయవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి అన్నాడు. విభీషణుడు, రామా, మీరు ఏమైనా చెప్పండి, వీడు బ్రతుకున్నంతకాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు. బతికున్నంతకాలం పరస్త్రీల వెంట తిరిగాడు. ఇటువంటి వాడికి అంత్యష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరం అలా వదిలేద్దాము అన్నాడు. రాముడు, విభీషణ, అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనే వెళ్ళిపోయాయి. అందుకని ఇంకా వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చేయకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు చెయ్యను అంటే నువ్వు నాకు స్నేహితుడివి కాదా? స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే కదా. నువ్వు చేయకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను అన్నాడు. విభూషణుడు రావణుడికి అంత్యేష్టి సంస్కారం చేశాడు. ఆ తర్వాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. రాముడు, విభూషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది. లక్ష్మణ, సముద్రానికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి విభూషణికి పట్టాభిషేకం చేయండి అన్నాడు. విభూషణికి పట్టాభిషేకం చేశాక రాముడు హనుమంతుణ్ణి పిలిచి, ఇవాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకి రాజుడయ్యాడు కనుక ఆయన అనుమతి తీసుకొని లంకలోకి వెళ్ళి సీతాదర్శనం చెయ్యి.
నేను సుగ్రీవుడి సాయంతో విభూషణుడి సాయంతో రావణ్ణి సంహరించి లంకపట్నము స్వాధీనం చేసుకొని క్షేమముగా ఉన్నానని చెప్పు. విభూషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. ఇవాళ సీత నా మిత్రుడైన విభూషణుడి ఇంట్లో ఉన్నది కనుక బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు అన్నాడు. హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళక సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ ఓసారి హనుమంతుడి వంక చూసి, హనుమా నువ్వు కదా అన్నది. హనుమంతుడు, సీతమ్మ, రాముడు సుగ్రీవుడిని విభూషణ్ణి తన పక్కన పెట్టుకొని వాళ్ళ యొక్క సహాయంతో రావణుణ్ణి సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవాళ విభూషణ్ణి లంక రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభూషణుడి ప్రమాదవనంలో ఉన్నావు. నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు. సీతమ్మ, ఎంత మాట చెప్పావు హనుమా అని చెప్పి ఒక నిమిషం అలా ఉండిపోయింది. హనుమంతుడు, అదేమిటమ్మా, ఏమీ మాట్లాడవు అన్నాడు. సీతమ్మ, 10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటానా అని తపస్సు చేశాను కదా. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికీ నా నోటి వెంట మాట రాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా ఆనందాన్ని పొందాను. నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. నేను ఆలోచన చేస్తే నేను నీకు ఏమి ఇవ్వగలను? ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, 3 లోకములని ఇచ్చినా సరిపోదు. ఇవాళ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నువ్వు మధురాతి మధురంగా మాట్లాడతావు. నీకు అష్టాంగ యోగంలో కూడిన బుద్ధి ఉన్నది. వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉన్నది. నిన్ను చూసి పొంగిపోతున్నాను అన్నది. హనుమంతుడు, అమ్మా, నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా. నేను ఒక వరం అడుగుతాను, ఇస్తావా తల్లి? ఇంతకుముందు వచ్చినప్పుడు సింసూప వృక్షం మీద కూర్చొని చూసానమ్మా. ఈ రాక్షస స్త్రీలు అందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బ్రతుకుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. నిన్ను అనుమతించాను హనుమా అని ఒక్క మాట అను. నేను వాళ్ళని గోళ్ళతో గిల్లేస్తాను, మోకాళ్ళతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను అన్నాడు హనుమాన్. సీతమ్మ, హనుమా, వాళ్ళు దాసిజనం. ప్రభువు ఎలా చేయమంటే వాళ్ళు అలా చేస్తారు. దోషం వాళ్ళది కాదు, దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళ యందు ఉందని వాళ్ళని చంపేస్తావు? నీ ప్రభువు చెప్పితే నువ్వు చేసినట్టు, వాళ్ళు వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేశారు. ప్రభుభక్తి విషయంలో నువ్వు ఎటువంటి వాడివో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉన్నది. ఆ పాపానికి ఫలితముగా ఇన్ని కష్టాలు పడ్డాను. పూర్వకాలములో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది. అప్పుడు ఆ వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక బల్లూకము పడుకొని ఉన్నది. ఆ వేటగాడు పైకి వెళితే బల్లూకము తినేస్తుంది, కిందికి వెళితే పులి తినేస్తుంది. ఈ స్థితిలో పులి బల్లూకంతో, వాడు నరుడు, మనిద్దరము కూరం జంతువులము, మన ఇద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి కనుక వాడిని కిందికి తోసేయి అన్నది. బల్లూకము, వాడు తెలుసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు. అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు వాడు నాకు అతిథి. నేను వాడిని తొయ్యను. నేను వాడికి ఆతిథ్యం ఇస్తున్నాను అన్నది. ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉన్నది. కొంతసేపు అయ్యాక బల్లూకము వేటగాడితో, నాకు పెద్ద పులి చేత ప్రమాదము, నాకు నిద్ర వస్తున్నది, నిద్రలో జారి కింద పడిపోతాను. నేను నీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు అన్నది. వేటగాడు తప్పకుండా పడుకో అన్నాడు. బల్లూకము పడుకున్నాక పెద్ద పులి దానికి నిద్ర లేచాక ఆకలి వేస్తుంది. అది సహజంగా క్రూర జంతువులు కనుక నిన్ను చంపేసి తింటుంది. అందుకని ఇదే అదును, నువ్వు ఆ బల్లుకని కిందికి తోసే, అప్పుడు నేను ఆ బల్లుకాన్ని తిని వెళ్ళిపోతాను, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అన్నది. ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న బల్లుకని కిందికి తోసేశాడు.
ఆ బల్లికము కిందికి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టు కొమ్మని పట్టుకొని పైకి ఎక్కింది. అప్పుడు ఆ పులి, చూసావా, నిద్రపోతున్న నిన్ను వాడు కిందికి తోసేశాడు. ఇప్పటికైనా మనిషి మనిషే, మనం మనమే, అందుకని వాడిని కిందికి తోసేయ్ అన్నది. బల్లుకం, అపకారం చేసిన వాడే అయినా వాడు నా ఇంటికి వచ్చాడు. అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారం చేయకూడదు, కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను అని ఒక బల్లుకం చెప్పింది. నేను మనుష్య స్త్రీగా పుట్టి క్షత్రియ కాంతనై రాముడికి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీలను చంపేస్తే నేను ఉత్తమ కులమునకు అవ్వను. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడైపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చెయ్యకూడని పనులు చేశారు. వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి. వీళ్ళందరికీ నా రక్ష అన్నది. అమ్మా, ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి, సీతమ్మతో అని అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, సీతమ్మని దర్శనం చేయాలని అనుకుంటున్నది అని రాముడితో చెప్పాడు. హనుమంతుడు చెప్పిన మాట విన్న రాముడు కొంతసేపు ఆలోచించాడు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి. చాలా శోకం పొందిన వాడిలా అయ్యి ఒకసారి భూమి వంక చూసి తన పక్కన ఉన్న విభూషణ్ణి పిలిచి, విభూషణ, నువ్వు లోపలికి వెళ్ళి సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి పట్టు వస్త్రం కట్టించి అన్ని అలంకారములు చేసి నా దగ్గరికి ప్రవేశపెట్టు అన్నాడు. రాముడి మాటలు విన్న విభూషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతమ్మ, నువ్వు తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని ఒంటి నిండా అలంకారము చేసుకొని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు అన్నాడు. సీతమ్మ, నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనసు కోరుకుంటున్నది అన్నది. విభూషణుడు, అమ్మా, అది రామ ఆజ్ఞ. ప్రభువు ఎలా చెప్పాడో అలా చేయడము మంచిది. అంతఃపుర కాంతులు నీకు తలస్నానం చేయిస్తారు. నువ్వు రాగములను అల్లుదుకొని మంచి భూషణములను వేసుకొని రాముడి దర్శనం ఇవ్వమ్మా అన్నాడు. అలా అన్నప్పుడు సీతమ్మ అలాగే రెడీ అయ్యి రాముడిని చూస్తుందో లేదో
Little Starswanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.